ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ద అందరికీ లార్డ్. వందనాలు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేరుల సంఘం తరపున భివండి సంఘస్థులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. प्रभु यीशु मसीह के नाम में भिवंडी की कलीसिया के लोगों को नेरुल की कलीसिया की तरफ से हम शुभोषण देते हैं. అండి ఈ ఉదయకాలంలో మనము మన దేవుడైనటువంటి మన ప్రభువును ఆరాధించుకున్నట్టుకు దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని వచనముల ద్వారా ప్రోత్సహించబడిన వారమే ఆయన ఆరాధించుకుందాము. आइए प्रभु के वचन में से प्रभु की आराधना करने के लिए प्रोत्साह का कारण ठहरने के लिए हम कुछ वचनों को देखेंगे. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము भजन संहिता उसका 30 अध्याय 12వ వచనము और उसका 12 पद అందరం కలిసి చదువుకుందాం. हम सब నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. అదే రీతిగా మనము 9వ వచనం కూడా కలిసి చదువుకుందాం. हिंदी में जो हमने 12 बोला था वो 11 में था. अब 9 पद भी पढ़ेंगे. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. దేవుని యొక్క సహాయం కొరకు దేవుని సన్నిధిలో ఎదురు చూచుదాము. प्रभु की सहायता के लिए हम प्रभु की ओर ताकेंगे. దయా కృప కనికరం కలిగిన దేవా, నీ యొక్క ఘనమైన నామకు వేవేల వందములు స్తుతులు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాలమున దేవా నా ప్రభా తండ్రి మమ్మల్ని మన్నుగా చేయకుండా సజీవుల్లో ఉంచి సజీవుల దేశంలో ప్రభా నిన్ను స్తుతించే వారంగా ఆరాధించే వారంగా ఉంచినందుకు నీకే స్తోత్రం. కీర్తినీయుడు అనేటువంటి యెహోవా దేవా నా ప్రభా, నీ యొక్క కృప, నీ యొక్క వాత్సల్యత ప్రభా తండ్రి ప్రభా, నీ బిడ్డలంగా తండ్రి మేమందరం ప్రభా నిన్ను తండ్రి ఆరాధించుటకు కూడి వచ్చి ఉండగా దేవా నా ప్రభా ఇక సమయం అందు మా యొక్క హృదయములను ఆయుత్తపరిచింది ప్రభు. మా జీవితంలో మీరేమై ఉన్నారో మేము గుర్తెరుగుచు మిమ్మల్ని ఆరాధించగలటకు దేవాన ప్రభా నీ దాసునైనటువంటి నన్ను దేవాన ప్రభా నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. నన్ను పరిపూర్ణంగా ఖాళీ చేయండి. నీ యొక్క ఆత్మచేత అభిషేకించండి దేవాన ప్రభా తండ్రి. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనంలో మీరు సెలవిచ్చారు, నీ నోటిని బాగుగా తెరువుము, నేను నింపెదనని వాగ్దానం చేసిన దేవా ఇక సమయం అంది ప్రభా నా నోటిని తెరుచుండగా నా దేవాన ప్రభా తండ్రి ప్రభా నా నోటిని నింపండి ప్రభా తండ్రి. నీ దాసుని నన్ను ఏకాత్మ చేత ముద్రించండి. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేయట్లో నీ దాసునికి సహాయం తెచ్చండి దేవాన ప్రభా. యొక్క సమావేశం ద్వారా కేవలం మీరు మహిమ పొందాలి తండ్రి, కేవలం మీరు ఘనత పొందాలి ప్రభా. దేవాన ప్రభా తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఆరోపించుకోవచ్చు. దేవాన ప్రభా నెట్వర్క్ను మీ ఆధీనంలో ఉంచుకోండి, మా యొక్క డివైస్ని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. చేరవచ్చిన బిడ్డలందరినీ మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. దేవాన ప్రభా ఆది నుంచి అంతం వరకు మీకే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపించుకోవచ్చు. కనపడిన చీకటి శక్తులను అంధకార శక్తులను నజరైన యేసుక్రీస్తును బంధించి వేచుండగా మంచి సమయం దయచేసి మీరే మహిమ పొందమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అత్యంత బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము మనకందరికీ ఇవి పరిచితమైనటువంటి మాటలు. भजन संहिता का यह 30 अध्याय हम सबके परिचित वचन है. మనం మొదటి వచనం నుంచి చూసుకుంటూ వెళ్ళినప్పుడు యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. अगर पहले वचन से हम देखते जाए, ए यहोवा मैं तुझे सराहूंगा क्योंकि तूने मुझे खींच कर निकाला है और मेरे शत्रुओं को मुझ पर आनंद करने नहीं दिया. మరి మొదటి వచనంలో చూసినప్పుడు ఇక్కడ శత్రువుల గురించి మాట్లాడుతున్నారు. కీర్తనాకారుడు శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. और भजन गाने वाला यहाँ पर हम देखते हैं पहले वचन में शत्रुओं के बारे में कह रहा है. మరి శత్రువు గురించి ఆలోచించినప్పుడు మన దేవునికి ఉన్నటువంటి శత్రువులు, అదే రీతిగా కీర్తనాకారుడికి ఉన్నటువంటి శత్రువులు, మనకున్న శత్రువుడు ఒక్కడే. और देखा जाए शत्रुओं के बारे में तो हमारे परमेश्वर के शत्रु और भजन गाने वाले का उनका शत्रु और हमारा शत्रु एक ही है. ఎందుకంటే మొదటిగా ఈ యొక్క అపవాది లేకపోతే సాతాను దేవుడికి శత్రువు అయినాడు గనక మనకి కూడా శత్రువు అయితే వచ్చినాడు. क्योंकि जो शैतान है वो पहले परमेश्वर का शत्रु बना, इसके लिए वो हमारा भी शत्रु बना. అతను మనతో నేరుగా పోరాడు గాని మనము వ్యవహరించే వ్యక్తుల ద్వారా మనతో పోరాడుతూ ఉన్నాడు. वो हमसे सीधा व्यवहार नहीं करता, ना ही लड़ता है, लेकिन हम जिन लोगों के साथ आमने सामना करते हैं उनके साथ वो लड़ता है. మరి
దేవుడు తన శత్రువు మీద పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే और ఇతన परमेश्वर अपने शत्रु पर बदला लेने के लिए तैयार है। కీర్తనకారుడు తన యొక్క శత్రువుని జయించి ఉన్నాడు. भजन गाने वाला भी अपने शत्रुओं पर जय पाया है। అటు రీతిగానే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినాడు. ఏమని సెలవిచ్చినంటే, భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నాను. और उस रीति से हमारे प्रभु यीशु मसीह ने कहा कि डरो मत, मैंने जगत पर जय पाई है। మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి కూడా విజయము. और हमारे प्रभु यीशु मसीह के द्वारा हम भी जय पाते हैं। రెండవ వచనం కలిసి చదువుదాము. యెహోవా నా దేవా, दूसरे पद को मिलकर पढ़ेंगे। యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. तूने मुझे चंगा किया है। కీర్తనకారుడు తన యొక్క స్వస్థత గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. और भजन गाने वाला चंगाई को लेकर बातें करता है। మనము కూడా స్వస్థపరచబడినాము. हम भी चंगे किए गए। మొదటిగా మన యొక్క అతిక్రమం నుంచి మనము స్వస్థపరచబడినాము. पहले तो हम अपने अधर्मों से चंगाई पाए हैं। ఇంకొక స్వస్థత కూడా మనము మిగిలిన వచనం ద్వారా చూస్తాము. और एक चंगाई के काम को भी हम बाकी वचनों में देख सकते हैं। మూడవ వచనంలో కలిసి చదువుకుందాం. तीसरे पद को मिलकर पढ़ेंगे। యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణములను లేవదీసితివి. నేను గోతిలోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించితివి. पढ़ने से बचाया है। మన శత్రువుల చేతిలో మనం పడి ఉన్నాము. हम अपने शत्रु के हाथ में थे। పాపం యొక్క బంధకములో పడి ఉన్నాము. पाप के बंधन में थे। పాపం వలన వచ్చే జీతం మరణము. पाप से जो मजदूरी मिलती है वो मृत्यु है। మరణించిన ప్రతి వారు గోతిలోనికి పోవాల్సిందే. और जो कोई मरता है उसको कब्र में जाना ही है। పాపములో మరణించే వారు నిత్య నరకంలోనికి పోవాల్సిందే. लेकिन जो पाप में मरते हैं वो सनातन के नरक में उनको जाना ही है। అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము గోతిలోకి పోలేదు, కానీ మన నిమిత్తము మన పాపముల నుంచి విడిపించడం వరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గోతిలోనికి వెళ్ళారు. लेकिन हम अपने पापों के निमित्त उस कब्र में नहीं गए। हमारे पापों के निमित्त हमारे प्रभु यीशु मसीह उस कब्र में चला गया। ఆయన 3 దినములు సమాధిలో ఉండి वो 3 दिन उस कब्र में था ఆయన తిరిగి లేచి और फिर जी उठा మరణపు ముళ్ళును విరిచివేసి ఉన్నారు. और मृत्यु की कांटा को उसे तोड़ डाला। కనుకనే శత్రువు మీద మనకు విజయం ఇచ్చారు. और इसलिए शत्रु पर हमें जय दिया। మన యొక్క మరణము నుంచి ఆయన విడిపించారు. और हमारे जो मृत्यु से उसने हमें छुड़ाया। 4వ వచనం కలిసి చదువుకుందాం. चौथा पद को भी हम मिलकर पढ़ेंगे। యెహోవా భక్తులారా यहोवा के ఆయనను भक्तों కీర్తించుడి. उसका भजन गाओ। ఆయన और పరిశుద్ధమైన जिस पवित्र జ్ఞాపకార్థ नाम से నామం उसका బట్టి स्मरण होता ఆయనను है స్తుతించుడి. उसका धन्यवाद करो। ఈ విషయములను బట్టి భక్తులైనటువంటి మనము అందరము కూడా ఆయన స్తుతించవలసి ఉన్నది. इस विषय को लेकर हम जो सारे उसके भक्त हैं उसकी स्तुति करना जरूरी है। మొదటి విషయంగా మనం చూసాము, पहले विषय हमने देखा था మన శత్రువుల మీద ఆయన మనకు విజయం ఇచ్చి ఉన్నాడు. हमारे शत्रुओं पर उसने जय दिया। రెండవ మాటగా ఆయన మనల్ని స్వస్థపరిచి ఉన్నాడు. दूसरी बात है उसने हमें चंगा किया। మూడవ మాటగా మనల్ని మరణం నుంచి, అక్కడ నిత్య మరణం నుంచి విడిపించి ఉన్నారు. तीसरी बात मृत्यु से अधोलोक से उसने हमें निकाला। ఇంకా తర్వాత మాటలు చూస్తాము. 5వ వచనం కలిసి చదువుకుందాం. उसके बाद आगे 5 वचन को भी मिलकर पढ़ेंगे। ఆయన కోపము क्योंकि నిమిష उसका మాత్రం क्रोध तो क्षण ఉండును, भर का होता है, ఆయన దయ परंतु ఆయుష్కాలమంతయు उसकी నిలుచును. प्रसन्नता जीवन भर की होती है। సాయంకాలం कदाचित ఏడుపు వచ్చి रात को రాత్రి रोना నుండి पड़े నన్ను परंतु ఉదయమున सवेरे आनंद पहुंचेगा। సంతోషం కలుగును. ఈ రాత్రికాల సమయంలో కలిగేటువంటి పరిస్థితులు, रात के समय में जो परिस्थितियां सामने आती हैं, ఉదయకాలం నుంచి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి రాత్రి కాలంలో కలిగేటువంటి భయము, और दिन भर की परिस्थितियों को लेकर रात में होने वाला डर। మనం ఒక వచనంలో చూస్తాం కదా, పండుకొనుటకు మంచము చాలదు, కప్పుకొనుటకు మంచము పొడవు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి సరిపోలేదు అన్నటువంటి మాటను మనం చూస్తాము. एक हम वचन में देख सकते हैं, और लेटने के लिए खाट पूरा नहीं होता है और ओढ़ने के लिए चादर भी पूरा नहीं होता। లేక కరువుతో కూడినటువంటి పరిస్థితి, లేక ఇరుకైనటువంటి పరిస్థితి, अकाल की परिस्थिति है और बहुत ही संकट परिस्थिति है। అలాంటి పరిస్థితుల్లో రాత్రికాల సమయంలో మన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, ऐसे समय में, रात के समय में
जब हम प्रभु पर आधारित होते हैं, ఏ విషయంలో కొరకు మనం పైన చూసుకున్నట్లుగా శత్రువు విషయంలో గాని कौन से विषयों को लेकर जैसे हमने ऊपर देखा, चाहे शत्रु का विषय क्यों न हो, అనారోగ్య పరిస్థితిని గాని अस्वस्थ के विषय क्यों न हो, లేక మన యొక్క ఆత్మీయమైనటువంటి స్వస్థత విషయంలో గాని या आत्मिक चंगाई के विषय को लेकर क्यों न हो, మనం దేవుణ్ణి మొరపెట్టినప్పుడు రాత్రి కాలంలో ఉన్నటువంటి దుఃఖంనంతటిని విడిపించి ఉదయకాలమున ఆయన మనల్ని మేలులతో నింపి లేవనెత్తేవాడుగున్నాడు. अगर हम उसकी दुहाई देते हैं तो रात के उस पीड़ा से हमें छुड़ाकर जो है सुबह के उस प्रसन्नता में वो लाता है। ఉదయకాలమున ఆయన మనల్ని విశాలతలోనికి నడిపించేవాడుగున్నాడు. और सुबह के समय में देखते हैं विशाल प्रदेश में वो ले जाता है। 6వ వచనం కలిసి చదువుకుందాం. 6 पद को भी मिलकर पढ़ेंगे। నేనెన్నడూ కదలనని मैंने तो నా अपने चैन के క్షేమకాలమున समय कहा అనుకుంటుని. था कि मैं कभी नहीं टलने का। మనందరం కూడా ఈ రీతిగానే భావిస్తాం కదా. क्या हम सभी भी प्यारो इसी रीति से सोचते हैं? ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో, ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, ఎప్పుడైతే కొరత లేకుండా ఉంటామో, जब हम खुश रहते हैं, आनंदित रहते हैं, कोई कमी घटी हमारी नहीं होती। ఇంకే నాకే విధమైన కొరత లేదు, నా జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకుంటాం. तब हम समझने लगते हैं अब मेरे जीवन में कोई कमी घटी नहीं है, मैं सुख चैन से जी रहा हूँ। అయితే మనకి పరిస్థితులు కొంచెం విపరీతంగా అయినప్పుడు 7వ వచనంలో చదువుతాం. కలిసి చదువుకుందాం. लेकिन परिस्थिति अगर थोड़ा भी बिगड़ जाए तो देखिए 7 पद हम पढ़ेंगे। యెహోవా దయ यहोवा కలిగే अपनी నీవే నా प्रसन्नता से పర్వతమును तूने స్థిరపరిచితివి. मेरे पहाड़ నీ को ముఖమును दृढ़ నీవు और स्थिर किया దాచుకున్నప్పుడు था। నేను जब కలత तूने अपना చెందితిని. मुख फेर लिया तब मैं घबरा गया। ఎప్పుడైతే దేవుడు మన యొక్క కష్ట పరిస్థితుల్లో ఆయనకు మొరపెట్టినప్పుడు కొద్దిసేపైనా ఆయన ఉత్తరం ఇవ్వకుండా మనకి మొరుగై ఉంటే మనం ఎంతగా తల్లడిల్లిపోతాం. अगर हमारे मुश्किल या क्लेश के समय में हम जब उसकी दुहाई देते हैं और वो थोड़े समय के लिए भी अपना मुख फेर लेता है तो हम कितना ही घबरा जाते हैं। కనుక ఆయనే మన యొక్క పర్వతమును స్థిరపరిచేవాడు. అంటే మన యొక్క పరిస్థితులన్నిటిని స్థిరపరిచి మనం 6వ వచనంలో ఏ రీతిగా అయితే మనం కోరుకుంటున్నామో, నేనెన్నడూ కదలను, నేను క్షేమంగా ఉంటామని అనుకుంటున్నామో దాన్ని మనకు దయచేసేవాడు ఆయనే. నెమ్మదిని, క్షేమమును నిత్యము దయచేసేవాడు ఆయనే. और जब हम अपने पहाड़ को दृढ़ कर लेते हैं तो जैसे 6 पद में हमने पढ़ा था कि मैं कभी नहीं टलने का, इस रीति से हमें एक प्रकार की सुरक्षा देता है, शांति भी देता है। 8వ వచనంలో కలిసి చదువుకుందాం. 8 पद को मिलकर पढ़ेंगे। కష్టకాలంలో, దుఃఖ यहोवा సమయంలో मैंने तुझी को पुकारा और यहोवा से యెహోవా गिड़गिड़ा నీకే कर विनती మొరపెట్టుకుని की। నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన యెడల నా ప్రాణం వలన ఏమి లాభము. क्या लाभ होगा? కీర్తనాకారుడు తన యొక్క క్లిష్ట పరిస్థితిలో ఈ రీతిగా మొరపెడుతున్నాడు. और भजनकार भजन गाने वाला अपने संकट के समय में इस रीति से वो पुकारता है। ప్రభువా నేను చనిపోతే నేను మన్నుగా మారిపోతాను. हे प्रभु जी, मैं मर जाऊंगा तो मैं मिट्टी बन जाऊंगा। 9వ వచనంలో కలిసి చదువుకుందాం. మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును नो, గురించి అదే मिट्टी వివరించిన. जयगान कर सकती, क्या वो तेरी सच्चाई का प्रचार कर सकती है? నేను మన్నుగా మారిన తర్వాత నిన్ను స్తుతించలేను, నీ సత్యమును గురించి వివరించలేను. और मैं मिट्टी में बदल जाऊंगा तो मैं तेरी स्तुति नहीं कर पाऊंगा, ना ही तेरी सच्चाई का प्रचार कर पाऊंगा। కనుక ప్రభువా నా పరిస్థితి నుంచి నన్ను విడిపించి, और इसलिए प्रभु जी मेरी इस परिस्थिति में से मुझे छुड़ाकर, అనగా నా శత్రువుల నుంచి నన్ను విడిపించి, मतलब है मेरे शत्रु से मुझे छुड़ाकर, నేను మరణమైపోకుండా, और मैं मर न जाऊं, నేను గోతిలోనికి దిగిపోకుండా, और ना ही मैं कब्र में चला जाऊं, నేను మొన్నైపోకుండా और ना ही मैं मिट्टी बन जाऊं। నన్ను కాపాడు ప్రభువా. प्रभु जी मेरी रखवाली कर, నేను నిన్ను స్తుతించదను, मैं तेरी स्तुति करूंगा నీ సత్యమును గురించి వివరించదను. और तेरी सच्चाई का प्रचार भी करूंगा। ఇంకా ఇంకా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనం కలిసి చదువుకుందాం. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడై ఉండుము. 10 पद, పద- ओके। 10 पद, पदवचन यहोवा, पूरा। ओके ब्रो। यहोवा 10 पद, यहोवा सुन मुझ पर अनुग्रह कर, यहोवा तू मेरा सहायक हो। నా యొక్క మొరను ఆలకించుము, నీవే నాకు సహాయకుడు. और मेरी पुकार को सुन ले क्योंकि तू ही मेरा सहायक है। 11వ వచనం కలిసి చదువుకుందాం. 11 पद भी मिलकर पढ़ेंगे। నా ప్రాణము तूने मेरे लिए మౌనముగా विलाप ఉండగా को నిన్ను नृत्य में बदल डाला, కీర్తించినట్లు నా तूने मेरा అంగలార్పును నీవు टाट నాట్యముగా उतरवा कर मेरी మార్చినావు. कमर में आनंद का पटका बांधा है। 12వ వచనం కలిసి చదువుకుందాం.
12 पद भी मिलकर पढ़ेंगे నీవు నా గోనెపట్ట ताकि मेरी విడిపించి आत्मा సంతోష ये వస్త్రము वचन నన్ను गाती रहे और कभी ధరింపచేసి चुप ना ఉన్నావు. हो। యెహోవా నా దేవా, ये मेरे నిత్యము परमेश्वर నేను यहोवा, मैं నిన్ను सर्वदा స్తుతించెదను. तेरा धन्यवाद करता रहूंगा। ఒక చిన్న అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. मेरी से एक छोटी सी अनुभव मैं आपसे बांटना चाहूंगा। అది 2004 సంవత్సరము. वो 2004 का साल था। అప్పటికి నేను బాప్తిసం పొంది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే జరిగింది. तब तक मैं बपतिस्मा पाकर केवल 2 साल हो चुके थे। సముద్రంలో స్నానం చేయడానికి నేను వెళ్ళాను. समुद्र में मैं नहाने के लिए गया। నా స్నేహితులతో కలిసి వెళ్ళాను. मैं अपने मित्रों से गया था స్నేహితులకి ఈత వచ్చు కానీ నాకు ఈత రాదు. और मेरे मित्रों को तैरना आता था लेकिन मुझे नहीं आता था। నా స్నేహితుడు చాలా లోపల కంటే వెళ్ళిపోయాడు. और मेरा मित्र जो है बहुत ही समुद्र की गहराई में चला गया। నేను కూడా అతన్ని అనుసరిస్తూ అతని వెనకానే వెళ్ళాను. मैं भी उसके पीछे पीछे अंदर गहराई में गया। అతను ఏం చెప్పాడంటే, కెరటం వచ్చినప్పుడు నువ్వు పైకి ఎగురు, उसने कहा जब लहरें आएंगे तब ऊपर उठना। నువ్వు ఇలా పైకి ఎగిరినప్పుడు ఈ యొక్క కెరటము నిన్ను ఇలా దాటుకుని వెళ్ళిపోతుంది. నువ్వు ఇలా పైకి ఎగిరినప్పుడు కెరటం నీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనుక నీ తల పైనే ఉంటది, నువ్వు శ్వాస పీల్చుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. और जब लहरें सामने आए तुम उठ खड़े होना इस रीति से, तो लहरें तुमसे पार होकर निकल जाएंगी और तुम्हें श्वास लेने में कोई दिक्कत नहीं होगी। సరే కదా, నేను అలాగే చేస్తున్నాను, చక్కగా ఆనందిస్తూ ఉన్నాను నీటిలో స్నానం చేస్తూ. और उसी रीति से मैं बहुत ही आनंद ले रहा था उस पानी में। కొద్దిసేపటికి ఏమైందంటే, నేను అలా ఎగిరినప్పుడు కింద నేల అక్కడ ఇసుక తవ్వేశారు. और अब एक समय ऐसा आया कि नीचे मिट्टी खोद के रखा था కెరటం వచ్చింది, నేను ఎగిరాను. और लहर जब आई तो मैं उठ खड़ा हो गया। కానీ మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత నాకు నేల అందలేదు. फिर मैं जब नीचे चला गया तो जमीन पर मेरा पैर ठिकाना नहीं था। నీటిలో నేను మునిగిపోతూ వచ్చాను. फिर मैं पानी में डूबने लगा। బయటికి వచ్చిన కెరటం మళ్ళీ లోపలికి వెళ్తుంది కదా, ఆ కెరటం లోపల కింద లాక్కుంటూ వెళ్ళిపోతుంది. और जो लहरें ऊपर उठी थी बाद में नीचे चला जाती है, फिर उसे रीति से लहर ने मुझे नीचे ले गया। సముద్రం లోపలికి నీటిలో ములుగుతూ వెళ్ళిపోతున్నాను. और फिर समुद्र की गहराई में मैं पानी अंदर ही अंदर जा रहा था। ఆ నీటిలో నేను పైకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. उस पानी में मैं ऊपर आने के लिए कोशिश कर रहा था। నీళ్లు తాగేస్తూ ఉన్నాను, కళ్ళల్లోకి నీళ్లు వెళ్ళిపోయినాయి. और मैं पानी निकल रहा था, आंखों में भी पानी चला गया ముక్కులోకి నీళ్లు వెళ్ళిపోయినాయి. और नाक में भी पानी चला गया। ఏమీ కనపడట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. मुझे कुछ दिख नहीं रहा था और कुछ समझ भी नहीं आ रहा था। నేను బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాను. मैं जितना बाहर आने की कोशिश कर रहा हूँ उतना ही मैं गहरा में चला जा रहा हूँ। ఇందులో నా స్నేహితుడికి మరి అతనికి నాకు మధ్యలో కెరటాలు అడ్డొస్తూ ఉన్నాయి. నా పరిస్థితి అతనికి ఎలా అర్థమైందో తెలియదు కానీ అతను వచ్చి జీన్స్ షార్ట్ వేసుకున్నాను, షార్ట్ పట్టుకుని బయటికి లాగాడు. और मेरा मित्र और मुझके भी मेरे बीच में लहरें थी। पता नहीं उसे मेरे बारे में कैसा पता चला, लेकिन तुरंत ही मेरे पास आया। मैं जीन का जो शॉर्ट पहना था उसे पकड़कर उसे खींचकर मुझे बाहर लाया। నేను బయటకు వచ్చినప్పుడు అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, సర్వసాధారణం, ఇది సహజం అనుకున్నాను. और मैं जब बाहर आया मैंने सोचा ये साधारण तौर पर ये एक साधारण घटना है। ఏంటి సాధారణమైన విషయం అంటే, మనం చాలా సార్లు వింటుంటాం కదా, సముద్రానికి స్నానానికి వెళ్ళారు, చనిపోయారు దాంట్లో. और जैसे कि हम बहुत से बात सुनते हैं, कुछ लोग समुद्र में तैरने के लिए चले गए और पानी में डूब कर मर गए। అయితే దీంట్లో అసాధారణమైన విషయం ఏంటంటే, అలా మునిగిపోతున్న వారు బయటికి రావడం అనేది అసాధారణ విషయం. ఇది మనం చాలా తక్కువగా వింటూ ఉంటాం. लेकिन बहुत कम ये बात हम सुनते हैं, असाधारण या असंभव की बात, कि हम पानी में चले गए और बचकर बाहर निकला। దేవుడే నా యొక్క మరణావస్థను అతనికి తెలియపరిచి నన్ను బయటికి లాగేలా సహాయం చేశారు. परमेश्वर ने ही मेरी उस मृत्यु की अवस्था को और मेरे मित्र को बताया और उसके द्वारा उसने मुझे बाहर लाया, बचाया। తర్వాత నేను వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఈ యొక్క 30వ అధ్యాయము 9వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. और जब मैं वचन पढ़ रहा था, इसी भजन संहिता की 30 अध्याय 9 पद से प्रभु ने मुझसे बातें की। మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యం గురించి అది వివరించిన. क्या मिट्टी तेरा धन्यवाद कर सकती है? क्या वह तेरी सच्चाई का प्रचार कर सकती है? కేవలము మనం మొరపెట్టినప్పుడే ఆయన మన మొర ఆలకించి మనల్ని రక్షించడం కాదు గాని, केवल जब हम दोहाई देते हैं
उसी समय हमारी दुआएं सुनकर उत्तर देने वाला उतना ही नहीं, ఆయా పరిస్థితుల్లో మనం మొరపెట్టలేకపోయినప్పటికీ కూడా कुछ परिस्थितियों में जब हम विनती नहीं करते, दुआएं नहीं देते, तब भी ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మనము మరణించిపోయి మన్నైపోకుండా కాపాడేటువంటి దేవుడు. वो हमारी सुधि लेता है और हम जो मिट्टी बनना था उससे बचाता है। అప్పుడు ఈ వచనం ద్వారా నాకు ఇచ్చిన గ్రహింపు ఏంటంటే ఇక్కడి నుంచి నేను దేవుని స్తుతించేవాడిగా ఉండాలి. तब इस वचन को पढ़ने के बाद मेरे मन में ये ख्याल आया कि अब से मैं परमेश्वर की धन्यवाद करता रहूंगा దేవుని యొక్క నామమును నేను ప్రకటిస్తూ ఉండాలి. और परमेश्वर के नाम का मैं प्रचार करता रहूंगा, ఆయన యొక్క సత్యమును అనగా ఆయన యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉండాలి. उसकी सच्चाई को यानी उसके वचन को मैं प्रचार करते रहूंगा। ఇంకొక మాట మనము పైన స్వస్థతను గురించి చదువుకున్నాం కదా, రెండవ और एक వచనం बात చివరి భాగంలో. और एक बात हमने चंगाई के बारे में दूसरे पद के आखिरी बाद में पढ़ा था। నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. मैंने तेरी दुहाई दी और तूने मुझे चंगा किया है। ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే కొరకు ఒకసారి ఇదే కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము इन बातों को समझने इसी भजन संहिता के 110 अध्याय में जाएंगे। మనందరం కలిసి ఒకసారి ఇందులో 7 వచనాలు కూడా చదువుకుంటూ వెళ్దాం. మెల్లగా మనం అర్థం చేసుకుంటూ మనం ధ్యానపూర్వకంగా చదువుకుంటూ వెళ్దాం. हम सब मिलकर इसमें जो 7 पद है बड़े ध्यान से समझ पूर्वक धीरे धीरे पढ़ते आगे बढ़ेंगे। ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భం నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయ్యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. 5వ వచనం, ప్రభువు నీ కుడిపార్శ్వము నుండి తన కోపదినమున రాజులను నలగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశము మీద ప్రధానుల్ని ఆయన నలగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. మనం మొదటిగా దేవుని యొక్క శత్రువుల గురించి మాట్లాడి ఉన్నాము. हम पहले परमेश्वर के शत्रु के बारे में बातें किया था। మన శత్రువు, हमारा शत्रु కీర్తనకారుని యొక్క శత్రువు, और भजन गाने वाले का शत्रु। మరి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శత్రువు గురించి చూస్తున్నాం. और यहाँ परम प्रभु यीशु मसीह के शत्रु के बारे में देखते हैं। మరి ఎవరు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శత్రువులు అంటే మరలా అదే, ఎవరైతే ఆ యొక్క సాతాను లేక అపవాదిని వెంబడించి దేవునికి విరోధులుగా దేవుని తెలుసుకొని వారు ఉన్నారో వారు ఆయనకి శత్రువులుగా ఉన్నారు. और जो कोई शैतान के अनुकरण करते हैं और परमेश्वर के विरोध में चलते हैं, वो सभी परमेश्वर के शत्रु हैं। మరి 6వ వచనము 2వ మాట, దేశము శవములతో నిండియుండును. और 6 पद का दूसरा भाग है, रणभूमि शवों से भर जाएगी। ఎందుకని అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. పై మాట, क्योंकि ऊपर लिखा है, जाति जाति में न्याय चुकाएगा। ఎప్పుడైతే ఆయన యొక్క శత్రువులకి ఆయన ఇక్కడ తీర్పు తీర్చున్నారో దేశమంతయు కూడా శవములతో నిండి ఉన్నటువంటి పరిస్థితి. जब अन्य जातियों में वो न्याय चुकाता है तो रणभूमि शवों से भर जाती है। మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో మరి కరోనా వలన ఎంత మంది చనిపోతున్నారు. आज के दिन हम देखते हैं कितने लोग इस कोरोना वायरस की वजह से मृत्यु के चपेट में आ रहे हैं। కేవలం ఒకే ఒక చిన్న వ్యత్యాసం వలన మనం ఈ దినాన సజీవులుగా ఉన్నాము. केवल एक छोटा सा फर्क है जिसके द्वारा आज हम जीवित हैं। మనము దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉన్నాము. हम परमेश्वर के अनुग्रह के पात्र बन गए हैं। కేవలము ఆయన యొక్క కృపను బట్టి మనము సజీవులుగా మనము స్వస్థతతో ఉన్నాము. केवल उसके अनुग्रह के द्वारा आज हम जीवित और चंगा पाए हुए लोगों की नहीं है। కేవలము ఆయన యొక్క కృపను బట్టి మనము మరణించిపోలేదు. केवल उसके अनुग्रह के द्वारा हम मृत्यु नहीं पाए। కేవలము ఆయన యొక్క కృపను బట్టి మనము మట్టిగా మారిపోలేదు. केवल उसके अनुग्रह के द्वारा हम मिट्टी में नहीं मिले। కేవలం ఆయన యొక్క కృప ద్వారానే మనము గోతిలోనికి పోకుండా ఈ దినాన మనం ఆరాధించే వారంగా ఉన్నాము.
केवल उसके अनुग्रह के द्वारा हम कब्र में नहीं गए और आज उसके नाम की आराधना करते हैं। ప్రియమైన వారలారా, మన ప్రభువు మన పాపములను మన దోషములను క్షమించి ఉన్నారు. प्यारो, हमारे प्रभु जी हमारे पापों को, हमारे अधर्मों को क्षमा किया है। మన మీద ఉన్నటువంటి ఆ యొక్క దోషమునంతటిని, ఆ శిక్ష అంతటిని ఆయన కొట్టివేసి ఉన్నారు. हम पर जो सारा दोष है, सारा दंड जो है उसने मिटा डाला। మనల్ని సజీవులుగా ఉంచినారు. हमें जीवित रखा। మన యొక్క మొరలన్నిటిని ఆయన ఆలకిస్తున్నారు. हमारी सारी दुहाई को सुनता है। ఇరుకు వంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా ఆయన మీద మనం ఆధారపడుతూ రాత్రికి విశ్వాసంతో ఆయన మీద ఆధారపడుకున్నప్పుడు ఉదయకాలంలో విశాలతను మనకు కలిగజేస్తున్నారు. संकट के समय में, रात के समय में जब हम प्रार्थना विनती करते हैं, सुबह के समय में एक विशाल जगह पर वो हमें ले जाता है। మన దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నారు? हमारे प्रभु जी हमसे क्या चाहता है? సజీవులమైనటువంటి మనము ఆయన్ని స్తుతించాలని, हम जो जीवित हैं उसकी हम स्तुति करें। మనము ఆయన యొక్క సత్యమును గురించి వివరించాలని, हम उसकी सच्चाई का प्रचार करें। రండి ఆయన యొక్క సహవాసములో ఆయన్ని ఆరాధించుకు చేరి వచ్చిన మనము ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించడము. उसकी संगति में जब हम आराधना करने के लिए इकट्ठा हुए हैं, आइए हम आत्मा और सच्चाई से उसकी आराधना करें। ఆరాధించుకుందాము. आराधना में प्रवेश करेंगे। దయచేసి మరి క్లుప్తంగా ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేయండి. कृपा करके संक्षिप्त में एक के बाद एक आराधना कीजिए।